ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 3 చోట్ల నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మధ్యాహ్నం 2 గంటలకు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మధ్యాహ్నం 3 గంటలకు, దేవరకొండ నియోజకవర్గంలో 4 గంటల 20 నిమిషాలకు సభలు ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 3 చోట్ల నిర్వహించనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మధ్యాహ్నం 2 గంటలకు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మధ్యాహ్నం 3 గంటలకు, దేవరకొండ నియోజకవర్గంలో 4 గంటల 20 నిమిషాలకు సభలు పాల్గొననున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరిప్రసాద్ లైవ్ ద్వారా అందజేస్తారు. హరిప్రసాద్, ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 చోట్ల సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆయన ప్రజా ఆశీర్వాద సభలో 2 గంటలకు చేరుకుని అక్కడ పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి 3 గంటల 10 నిమిషాలకు మిర్యాలగూడలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 4 గంటల 20 నిమిషాలకి దేవరకొండలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ 3 ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించి మాత్రం ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా భారీ జన సమీకరణ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే హుజూర్నగర్ లో ఇప్పటికే ప్రజలందరూ కూడా జన సమీకరణ సంబంధించిన ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో హుజూర్నగర్ చేరుకోబోతున్న సీఎం కి స్వాగతం పలకడానికి మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో మాత్రం అందరూ ఎవరైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ ప్రజా ఆశీర్వాద సభలకు సంబంధించి మాత్రం సీఎం కేసీఆర్ ఏ రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు అయితే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్టయితే యాదాద్రి భువనగిరి జిల్లాలోని 2 నియోజకవర్గాలలో ఇప్పటికే పూర్తి అయిపోయింది. ఒకటి ఆలేరు, అదేవిధంగా భువనగిరి. ఈ 2 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు అయిపోయాయి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలలో ఈ రోజు హుజూర్నగర్ నియోజకవర్గానికి వస్తుంది కాబట్టి ఈ రోజు హుజూర్నగర్ నియోజకవర్గంతో వచ్చి అయిపోయిన తర్వాత ఇప్పటికే అయిపోయింది. ఎందుకంటే సూర్యాపేట అయిపోయింది, తుంగతుర్తి అయిపోయింది, కోదాడ అయిపోయింది, ఈ రోజు హుజూర్నగర్ అయిపోతుంది. అంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలలో కూడా ప్రజా ఆశీర్వాద సభలు ఎన్నికలకు సంబంధించిన శంకరావం మొత్తం కూడా పూర్తయింది. ఇంకా నల్గొండ జిల్లాకు సంబంధించి 6 నియోజకవర్గాలు ఉంటాయి. 6 నియోజకవర్గాలలో ఇప్పటి వరకు కూడా ఒక మునుగోడు నియోజకవర్గం, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గం కంప్లీట్ అయింది. మునుగోడు నియోజకవర్గం పాటు ఈ రోజు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏదంటే ఒకటి దేవరకొండ, అదేవిధంగా మిర్యాలగూడకు సంబంధించి ఈ రోజు కంప్లీట్ అయిపోతున్నాయి. అంటే ఇంకొక 3 మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 3 మాత్రం ఇప్పటికే నగరికల్ నియోజకవర్గంలో కేటీఆర్ వచ్చి వెళ్ళడం జరిగింది. ఇక మిగిలితే నల్గొండ, అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించి ఉన్నది అన్నట్టు. మొత్తానికైతే ఖచ్చితంగా 1 తారీఖు లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభలు కంప్లీట్ చేయాలనే వ్యూహంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇంకా కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 కూడా రేపా ఎల్లుండి అనే దానికి సంబంధించి కొంత మనకు క్లారిటీ రావాల్సింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇక ఆ ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ఆయన స్థానికంగా ఉన్న సమస్యల్ని, అంటే స్థానికంగా ఉన్న ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించి మాట్లాడుతూనే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏమేమి హామీలు ఇచ్చింది, ఇప్పటివరకు ఏమేమి హామీలు నెరవేర్చింది, అదేవిధంగా ఈసారి 2023 ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోకి సంబంధించి మొత్తం చెప్తూనే
స్థానికంగా ఉన్న అంశాలను లేవనెత్తున్నాడు. ఉదాహరణకు హుజూర్ నగర్ కి సంబంధించి ఏవైతే చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించి గతంలో ఉప ఎన్నికల్లో గెలిచిన సందర్భంలో అన్నిటికీ ఒకేసారి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి దానికి సంబంధించి ఆయన అభివృద్ధికి సంబంధించి విషయాలు చెప్పే అవకాశం ఉన్నది. అదేవిధంగా మరోసారి హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించినట్టయితే ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తూనే అక్కడ ఆంధ్ర అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కొంత మిక్స్డ్ కల్చర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా ఒక అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇంకా మిర్యాలగూడకు సంబంధించి మిర్యాలగూడ నియోజకవర్గానికే ఎవరు ఊహించలేనంత తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించి మొదటి యూనిట్ నుంచి పవర్ జనరేషన్ చేయడానికి మాత్రం ఇప్పటివరకు అయితే పనులు చురుగ్గా సాగుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఆయన ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే సహజంగా మూసీ నదికి అదేవిధంగా కృష్ణా నదికి మధ్యన ఈ మిర్యాలగూడ నియోజకవర్గం భౌగోళికంగా ఉంటుంది కాబట్టి మూసీ నది మీద ఏదైతే మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం మీద చెక్ డ్యామ్లు పెట్టారు. ఈ చెక్ డ్యామ్లు పెట్టిన నేపథ్యంలో మాత్రం ఆ చెక్ డ్యామ్ల ద్వారా ఏవైతే మూసీ పరివాహానికి సంబంధించిన రైతాంగం ఉన్నదో ఆ రైతాంగాన్ని కూడా అక్కడి నుంచి వాళ్ళు మోటార్ల ద్వారా మొత్తం ఆ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి మోటార్ల ద్వారా వాళ్ళంతా కూడా సమానం చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇంకా కొన్ని పెండింగ్ వస్తున్నాయి. మూసీ బేస్ చేసుకొని కొన్ని చిన్న ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. అదేవిధంగా ఈ ఏదైతే ఈ కృష్ణా రివర్ కి సంబంధించి కూడా తుంగపాడు దగ్గర నుంచి కూడా కృష్ణా రివర్ లో జరిగే ఏదైతే వాగు ఉన్నదో ఆ వాగు మీద 2-3 లిఫ్ట్ ఇరిగేషన్ ప్లాంట్ పెట్టిన నేపథ్యంలో మాత్రం వాటిని కూడా శంకుస్థాపన చేశారు. వాటికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించి కూడా కొంచెం మాట్లాడే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఏదైతే మిర్యాలగూడ కాన్ఫరెన్స్ ఉన్నది, ఈ మిర్యాలగూడ కాన్ఫరెన్స్ అనేది రైస్ బౌల్ ఆఫ్ ఏసియా, అంటే ఏసియా ఖండంలోనే అత్యధిక ఫార్వర్డ్ మిల్లులు ఉన్న ఈ మిర్యాలగూడకి ఏమైనా వ్యాపార పరంగా ఇంకా ఏమైనా అభివృద్ధికి సంబంధించి అంశాలను లేవనెత్తుతాడా, అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా ఏమైనా పథకాలకు సంబంధించి కాదు హామీలు ఏమైనా ఇస్తాడనేది మాత్రం కొంత ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇంకా వేరొక నియోజకవర్గానికి సంబంధించి 3వ నియోజకవర్గానికి సంబంధించి దేవరకొండ నియోజకవర్గం ప్యూర్లీ ఎస్టీ కాన్ఫరెన్స్ కి సంబంధించిన నియోజకవర్గం. ఈ ఎస్టీ కాన్ఫరెన్స్ కి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి ఎస్టీలకు ఏమేమి అక్కడ లబ్ధి చేకూరింది, అదేవిధంగా ఎస్టీలకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి జరిగిందనే ఇత్యాది అంశాలకు సంబంధించిన చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రముఖంగా చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీలో చేసి ఆయన గౌరవించాలని కూడా ఈ విషయాలకు సంబంధించి మాత్రం చెప్పే అవకాశం ఉన్నది. అదేవిధంగా దేవరకొండ కూడా కొద్దిగా సాగునీటికి సంబంధించి కొంత ఇక్కట్లు ఎదుర్కొంటున్న ప్రాంతం, కొంత కరువు ప్రాంతం. ఈ నేపథ్యంలో డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదైతే పాలమూరు రంగారెడ్డి కనెక్టివిటీ ఉన్నదో డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డైరెక్ట్ గా డిండికి నీళ్ళని ఎత్తిపోసిన తర్వాత అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా దేవరకొండలోని కొంత ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి మాత్రం ఇప్పటికే ఆయన ప్లాన్స్ రచించారు. అదేవిధంగా దానికి సంబంధించి కొన్ని వర్క్స్ కూడా జరుగుతున్నాయి, కానీ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్టీ గిరిజన బిడ్డలకు ఏమైనా ప్రత్యేకంగా ఇంకా ఏమైనా చెప్తారనే విషయానికి సంబంధించి మాత్రం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించడం, అదేవిధంగా బీఫామ్స్ ఇవ్వడం, బీఫామ్స్ ఇచ్చిన తర్వాత బీఫామ్స్ ఇచ్చిన మరుక్షణం నుంచే కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభల ద్వారా ఆయన వెళ్లి ప్రసంగించడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతూనే అక్కడ స్థానికంగా సామాజిక వర్గాల వారిగా ఆయన హామీలు ఇచ్చుకుంటూ పోతుంది. కాబట్టి దేవరకొండ నియోజకవర్గానికి ఈసారి ఎస్టీలకు ఎటువంటి హామీ ఇస్తాడు, అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పెండింగ్ ఎత్తిపోతల పథకాలు, అదేవిధంగా ఇక్కడ రైస్ బౌల్ ఆఫ్ ఏసియా ఉంది కాబట్టి ఇక్కడ వ్యాపార సంస్థలకు ఏమైనా ఇస్తాడా, అదేవిధంగా ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలకు ఎటువంటి ఇస్తాడా, అదేవిధంగా హుజూర్ నగర్ సంబంధించి కూడా ఎటువంటి హామీలు ఇస్తాడనే ఇత్యాది అంశాలకు సంబంధించి హామీలు ఏం చెప్తాడనే దానికి సంబంధించి మాత్రం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కార్యకర్తలు మాత్రం ఆశతో ఎదురు చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో హుజూర్ నగర్ చేరుకోబోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రం ఘనస్వాగతం పలకడానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో దేవరకొండ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాస్కరరావు కూడా అదేవిధంగా అందరినీ జన సమీకరణ చేసుకుంటూ కూడా స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు దేవరకొండకు సంబంధించిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కూడా జన సమీకరణ భారీగా చేసి ప్రజలలోకి కేసీఆర్ మాటలు తీసుకెళ్లడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఒకవైపు సూర్యాపేట పోలీసులు, మరోవైపు నల్గొండ జిల్లాకు సంబంధించిన పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్టేజ్ గా అవసరం విధంగా స్టేజ్ ముందర ఏర్పాటు చేసిన వేదికలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా మొత్తం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ మొత్తం చెక్ చేస్తూ కూడా డ్రిల్స్ నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా శాంతి భద్రత ఎటువంటి భంగం వాటిల్లకుండా కూడా పోలీస్ యంత్రాంగం కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో సీఎం వచ్చిన తర్వాత హుజూర్ నగర్ కి మొట్టమొదటి ఉంటుంది కాబట్టి హుజూర్ నగర్ లో ఏం ప్రసంగిస్తాడు, ఆ తర్వాత మిర్యాలగూడ, ఆ తర్వాత దేవరకొండలో ఏం ప్రసంగిస్తాడని దానికి సంబంధించి మాత్రం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు ఆటగా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.